ఇప్పుడు అదే జరిగింది కాబట్టి మనందరం సమిష్టిగా ఉంటూ మన రంగస్వామి చెప్పినట్టు ఎవరు ఈ విభేదాలు లేకుండా అందరం కలుపుకొని ఈరోజు అంతా ఒకే పక్షమైంది. అది చూస్తున్న రిజల్ట్ చూస్తే కూడా అందరూ ఊహించిన ఇది వచ్చినాయి. మనందరం కూడా ఒకే పక్షంలో ఉంటూ అందరం కూడా మన ఉమ్మడి ప్రయోజనాల కోసం కష్టపడుతూ ఒకరికొకరు తోడుగా ఉంటూ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి కొత్త ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాళీకుమార్ సార్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి అందరం మనం అందరం ఉంటేనయ్యా ఇక్కడ అందరికి నమస్కారం అండి. సరే, ఉద్యోగస్తుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు ఓటింగ్ జరిగిందని అందరూ అనుకున్నట్లే ప్రభుత్వం కూడా వచ్చింది. ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా మనకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంతో పని కాబట్టి మన డిమాండ్లు అందరం ఇక్కడ యూనిటీగా ఉండి జరిగిన నష్టాన్ని మళ్ళీ జరగకుండా అందరం ఒక యూనిటీగా ఉండడం వల్లనే సాధించుకోగలుగుతాం. ఆ విధంగా అందరం ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి ఇలాంటి ఘనమైన విజయం అందించిన ఉద్యోగుల ద్వారా అందించబడింది కూటమి ప్రభుత్వానికి. మనకి ఇప్పటిదాకా అన్ని పోస్ట్ డేటెడ్ బెనిఫిట్స్ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లో మనం ఏందో చూపించాము, బ్యాలెట్ లో కూడా మనం ఏందో చూపించాము. మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటం, వచ్చే ఏ ప్రభుత్వం అయినా బలమైన ప్రభుత్వం వస్తుంది. ఈ 5 ఏళ్లలో మనం అంతటా నష్టపోయాము. ఇంకా ఎక్కువగా నష్టపోయిన సిపిఎస్ ఉద్యోగులు. వాళ్ళ మేలు కోసం ఈసారి ప్రత్యేకంగా ముందుండి వాళ్ళకి మేలు జరిగేటట్టు చూసుకున్నాము. మిగతా అన్ని కూడా అమరావతి కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రతి ఒక్కటి పొందేటట్టు ఐక్యతతో ఉండి ప్రభుత్వాలు ఉద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోతాయి అనే దానికి ఈరోజు ఫలితం. ఇదే స్ఫూర్తి. కులం మతం రహితంగా మనం ఉంటే మన పోయిన ప్రయోజనాలు కూడా అన్ని తీసుకురావచ్చు. ఉద్యోగ సంఘ నాయకులకు కూడా గతంలో ఉన్న వాళ్ళు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఉద్యోగుల వైపు ఉన్నా కానీ ప్రభుత్వాల వైపు భజన చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఆ భజన చెక్క భజన కానీ చెక్కల కింద నలిగిపోతారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మేడం ఆకాశంలో సగం మొత్తంగా 3 మార్కులు 50% ఆక్యుపెన్సీ. ప్రతి దాంట్లో ఓటా కావాలంటారు. ఇక్కడ కూడా ఓటా తీసుకోవాలి. సగం కంటే ఎక్కువ ఓటర్లని. ఈ విజయం ఉద్యోగుల విజయం. ఉద్యోగులతో పెట్టుకుంటే ఎవడైనా పీఠం దిగాలి అని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనతో పెట్టుకోవద్దు. మేము అడుగుతున్నది 1వ తేదీ జీతం, 6 నెలలకి ఒక డిఏ, 5 ఏళ్లకు ఒక పిఆర్సీ. ఇంతకన్నా మేమేం అడగట్లేదు మిమ్మల్ని. ఇది ఇవ్వడానికి కూడా ఏడిస్తే ఇదే ఉంటుంది ఫలితం. ఇక్కడి నుంచి వచ్చే యూనియన్స్ కూడా అందరూ యూనిటీగా ఉండి ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క ఉపయోగాలే పరమావధిగా భావించి ముందుకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్ అందరినీ. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. అన్నిటికంటే సిపిఎస్ విధానం మీద సిపిఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చుదని అందరూ ఉద్యోగులంతా కూడా ఆశాభావం. అన్న హ్యాండ్ దివా, అన్న హ్యాండ్ దివా. సార్ ఫోన్ తీరా కొంచెం. దయచేసి స్పీడ్స్ తీసుకెళ్ళండి. దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి తీసుకెళ్ళండి.